ఎవరురా నువ్వు? క్లిప్ ఎక్కడైతే ఖాళీ ఉందని థమ్స్ అప్ ఎంత టాలెంటెడ్ ఉన్నావు. బండి అడ్డాడిపోతున్నా ఇంత చెప్పొచ్చావా? చెప్పాను పొద్దున్న రాత్రి నుంచి అలబడి ఆపుతున్నాను. అందుకు బండి ఆగలేదు. ఒకసారి లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. ఆ గోడికి ఏంటది? అంటే వర్షం వస్తామండి తడిసిపోతానండి. వర్షమా ఇప్పుడా? మరి టోపీ ఎందుకు? అంటే గాలి వేసి గుడి ఎగిరిపోతే టోపీ ఉంచానండి. మరి కళ్ళు రెండెందుకో సరిపోదా? అంటే గాలి వేసి కాలు ఎగిరిపోతే పగిలిపోతే ఇది పని చేస్తాని తెచ్చుకున్నానండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఏంటండి ఎన్ని తీస్తున్నారు? చెప్పేస్తాను. పుస్తకం కనబడలేదు. పుస్తకం బండి ఆపేరు ఎక్కమన్నాను. ఒక్క నిమిషం. ఆ బూస్ట్ ఏంటండి? అంటే మధ్యలో ఎక్కడన్నా నీరస వస్తే పాలు కలుపుని తాగడానికి. మరి పాలు పాలు మర్చిపోనండి. మరి ప్యాన్ ఎందుకు? అంటే దారిలో నడుపుతున్నప్పుడు గాలి తాగట్లేదండి. ఒకసారి గాలి ఇట్లేదు కదా, అప్పుడు పెట్టుకుందామని. గాలి ఇట్లేదు దొరికింది. అండి మీ పేరు చెప్పండి. నా పేరా? నా పేరు, మీ నాన్నగారి పేరు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్ చెప్పండి. ఎందుకు? అంటే నీ బండి ఎక్కుతున్నాను కదండి, అందుకనండి. బండి ఎక్కితే మరి మీరు లిఫ్ట్ ఇస్తున్నారు కదండి. లిఫ్ట్ ఇస్తే మీరు ఎవరో నాకు తెలియదు కదండి, అందుకని తెలుసు నీకుదామండి. అంటే ఇవన్నీ చెప్పాలా? ఇవన్నీ చెప్తాను కానీ బండి ఎక్కరా? మరి ఎక్కకూడదు కదండి. అపరిచితుల బళ్ళు ఎక్కొద్దని చెప్తున్నారు కదండి, అందుకనండి. ఇది నేను అపరిచితుల్లా కనబడుతున్నానా? అపరిచితులు కదండి, అదే తెలియని వాళ్ళ బళ్ళు ఎక్కొద్దు అంటున్నారు కదా. మోసం చేసి తీసుకెళ్ళిపోయి బంగారాలు కడితే చేసుకుంటున్నాను అంటున్నారు కదండి, అందుకని అన్నమాట అండి. ఎంత ఉంది బంగారం నీ దగ్గర? అంటే నన్ను బంగారం పిలుస్తారండి. నేను 70 కేలు ఉంటానండి. మరి నా 70 కేలు బంగారం కదండి, జాగ్రత్త తీసుకోవడం మంచిదే కదండి. వారిని అసలు చెప్పండి. ముందా సామాన్లు చద్దు. సామాన్ చదివితే చెప్తారా? టైం అవుతుంది, అందరు చద్దాయి. ఇడికి లిఫ్ట్ ఇవ్వాలంట.